నాకిష్టమే నీకు శుద్ధి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు తల్లి అయిన తిరుసభ ప్రభువు కుష్ఠరోగికి చేసిన స్వస్థత గురించి ధ్యానించమని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది. మనము సువార్త పట్టణం ధ్యానించినట్లయితే ఆ కుష్ఠరోగి ఎంతో వినయంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన అంటారు, ప్రభువా నీకు ఇష్టమైనచో నన్ను శుద్ధిని చేయండి అని. అయితే దానికి ప్రభువు ఇచ్చిన సమాధానం, నాకు ఇష్టమే నీకు శుద్ధి కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడే కాదు ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా ప్రభువు మనలను స్వస్థపరచడానికి సిద్ధంగానే ఉన్నారు. కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే, మనలో చాలామంది శుద్ధులం అవ్వటానికి ఇష్టపడము. ఎందుకంటే చాలామంది అనుకుంటాము, నేను శుద్ధుడనే, నేను శుద్ధురాలినే, నాకు ఎటువంటి స్వస్థత అవసరం లేదు అని మనం జీవిస్తూ ఉంటాం. ఒకవేళ మనం ఆ విధంగా జీవిస్తున్నట్లయితే ఆ కుష్ఠరోగికి కేవలం శారీరకంగా అనారోగ్యం కలిగింది, కానీ మనము ఆత్మీయంగా పాపం అనే కుష్ఠరోగంతో ఇంకా బాధపడుతూ ఉన్నాం. సువార్త పట్టణమును మరింత లోతుగా మనం ధ్యానించినట్లయితే అక్కడ కుష్ఠరోగికి 3 రకాలైనటువంటి స్వస్థతలను ప్రభు చేయడాన్ని మనం గమనించవచ్చు. మొదటిది బాహ్యంగా స్వస్థపరచడం. ప్రభువు తన పరిచర్యలో అనేక అద్భుతములు చేశారు. ఆ అద్భుతాలలో భౌతిక అద్భుతాలు, భౌతిక స్వస్థతలు చాలా మనం గమనించవచ్చు. ఉదాహరణకి గుడ్డి వారికి చూపును దయచేయడము, మూగవారికి మాటలను దయచేయడము, ఇటువంటివి. అయితే 2వ జాన్ పాల్ పాప్ గారు ఆయన రచించినటువంటి థియాలజీ ఆఫ్ ద బాడీ అనే డాక్యుమెంట్లో ఆయన చెప్తారు, శరీరము దేవుని ప్రేమను వ్యక్తపరిచే ఒక సాధనము అని. అందుకే ప్రభు తన పరిచర్యలో భౌతిక స్వస్థతకు ఎక్కువ శాతం ప్రాముఖ్యతను ఇచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడే కాదు ఈనాడు కూడా ప్రభు ఎల్లవేళలా మనలో ఉన్నటువంటి శారీరక అనారోగ్యాలను, బాధలను స్వస్థపరచడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నారు. కానీ ప్రభువు స్వస్థపరుస్తారని మనలో ఎంతమంది విశ్వాసం కలిగి ఉన్నామో ఆత్మ పరిశీలన చేయాలి. 2వ స్వస్థత ఏమిటి అంటే ఆత్మీయ స్వస్థత. ప్రభు నన్ను స్వస్థపరుస్తారు అన్న ఒక ఆశతో వెళ్ళినటువంటి ఆ యొక్క కుష్ఠరోగి స్వస్థత పొందిన తర్వాత అధికమైన విశ్వాసంతో ప్రభువును వెంబడిస్తూ ఉంటాడు. మరి మన జీవితంలో ఎంతమంది ప్రభువును వెంబడిస్తూ ఉన్నాం? ప్రభు మన జీవితంలో చేసేటువంటి ఆత్మీయ మేలులు ఎన్నో ఉన్నాయి. అయితే మనలో ఎంతమందికి మన విశ్వాసము అభివృద్ధి చెందుతుంది అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది. మరి 3వదిగా మనం గమనించినట్లయితే సాంఘిక స్వస్థత. ఈ కుష్ఠరోగి తన కుష్ఠత్వం వలన తన కుటుంబ సభ్యులతో కానీ లేక సాంఘిక జీవితంలోనికి కానీ కలిసి జీవించడాన్ని మనం చూడము. ఎందుకంటే అతను వెలివేయబడ్డాడు. కానీ ఎప్పుడైతే ప్రభువు తన చేయి చాపి అతనిని తాకి ఉన్నాడో, తిరిగి ప్రభువు ఆ కుష్ఠరోగిని సంఘ జీవితానికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే విధంగా మనం చేసే పాపము వలన మనము దేవుని బాధపరుస్తూ, మన తోటి సహోదరులను బాధపరుస్తూ మనము కూడా తిరుసభకు, ఈ సంఘ జీవితానికి దూరంగా వెళ్ళిపోతున్నాం. అయితే పాప సంకీర్తనము అనే దివ్య సంస్కారం ద్వారా ప్రభు ఎల్లవేళ తన చేయిని చాపుతూ నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్ము అని మనలను ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. కాబట్టి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనలో ఎటువంటి స్వస్థత మనము ప్రభు నుంచి కోరుతున్నాం? కేవలం భౌతిక స్వస్థతతోనే ఆగిపోతున్నామా? లేక సాంఘిక లేదా ఆత్మీయ స్వస్థత కోసం, ప్రభు కోసం మనము వెతుకుతున్నామా? ఆత్మ పరిశీలన చేసి మనకు కావలసినటువంటి స్వస్థతను ఆ ప్రభువే దయచేయాలని ఈ యొక్క ప్రార్థనలో మనం ఆ ప్రభుని వేడుకుందాం. ఆమేన్.